హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్య సమయం. ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా మేము బీట్రూట్ జ్యూస్ తాగుదామని చెప్పేసి నేను బీట్రూట్ జ్యూస్ చేశాను. పిల్లలు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేశారు, బట్ మేము మాత్రం ఈ జ్యూస్ ఒకటి తాగేసి ఇంకా డైరెక్ట్ లంచ్ చేద్దామని చెప్పేసి నేను లంచ్లోకి పొటాటో ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ, అందరికీ తెలిసే ఉంటుంది. బట్ ఏంటంటే పొటాటో ఫ్రై చేసేటప్పుడు మనకి కొంతమందికి పొటాటోస్ అన్నీ అతుక్కపోతాయి కదా. సో అలా కాకుండా ఉండాలంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. అండ్ పొటాటోస్ కూడా ఇలా కట్ చేసుకుంటే అన్నీ ఈక్వల్ పీసెస్ వస్తాయి మనకి కట్ చేసుకునేటప్పుడు. ఇది పొటాటోస్ మెయిన్ మనకి స్టార్చ్ తీసేసుకోవాలి. దానికోసం అని చెప్పేసి నేను వేడి నీళ్ళల్లో పొటాటోస్ కట్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో ఇలా కొద్దిసేపు 10 to 15 minutes ఉంచేసి తీసేస్తాను. మీ దగ్గర టైం ఉన్నట్టయితే కూల్ వాటర్లో ఒక 1 to 2 hours ఉంచుకున్నా సరిపోతుంది. బట్ ఆ స్టార్చ్ అనేది ఉంటే మాత్రము మనకి ఫ్రై చేసేటప్పుడు పీసెస్ అన్నీ అతుక్కపోతాయి. సో అది మెయిన్ రీజన్. దాన్ని తీసేసుకొని మనము చేసుకుంటే పొటాటో ఫ్రై చాలా క్రిస్పీగా అండ్ పీసెస్ కూడా చాలా బాగా విడివిడిగా వస్తాయి మనకి. అండ్ ఇది చాలా సింపుల్ ఫ్రై. దీంట్లో నేను ఆనియన్ అలాంటివి ఏమీ వేయను. జస్ట్ ఓన్లీ కొంచెం జీలకర్ర పొటాటోస్ వేసి ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. అండ్ అలాగే జీలకర్ర, ధనియాల పౌడరు, ఉప్పు వేసుకున్న తర్వాత మనము ఫ్రై అంతా అయిపోయి ఆఫ్ చేసే ముందు ఒక 1-2 minutes ముందు కారం వేసుకుంటే సరిపోతుంది. ముందు వేసుకోవద్దు కారం ఎప్పుడైనా సరే ఫ్రై చేసేటప్పుడు. ఇప్పుడు పొటాటో ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఒక 1 minute ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అండ్ పొటాటో ఫ్రై అయిపోయిన తర్వాత దీనిపైన మూత అనేది పెట్టకూడదు. అలా చేస్తే పీసెస్ అన్నీ సాఫ్ట్ అయిపోతాయి. అండ్ పీసెస్ అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇది పప్పు అండ్ రసం కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే. అండ్ మేము ఇప్పుడు లంచ్ చేసేసి ఇండియన్ స్టోర్కి వెళ్ళాలి. వెజిటేబుల్స్ అది షాపింగ్ చేయాలి మేము. సో మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. మధ్యలో చిన్న వర్క్ ఉంటే మేము అందరం కలిసి వెళ్ళాము. బట్ స్టోర్లోకి మాత్రం నేను ఒక్కదాన్ని వెళ్ళేసి షాపింగ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. ఇండియన్ స్టోర్లో కూడా మనం షాపింగ్ చేయాలంటే మాస్క్ అండ్ గ్లౌస్ కంపల్సరీ అన్నమాట. ఇక్కడ చాలా స్టోర్స్లలో అట్లా పెట్టారు రూల్ లాగా. అంటే గ్లౌస్, మాస్క్ లేకపోతే లోపలికి రానివ్వము అన్నట్టు. వీళ్ళైతే గ్లౌస్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. సో నేను తీసుకొని వెళ్ళలేదు గ్లౌస్, ఇక్కడే తీసుకున్నాను. సో ఇటు సైడ్ అన్నీ కూడా ఇవన్నీ ఫ్రోజన్ ఫుడ్స్. అండ్ ఇటు పక్కన వచ్చేసి అన్ని పికిల్స్ ఉన్నాయి. ప్రియా పికిల్స్, అన్ని రకాల పికిల్స్ దొరుకుతాయి మనకి ఇక్కడ కూడా. బట్ మేమైతే ఇండియా నుంచే తీసుకుంటాము పికిల్స్ అన్నీ కూడా. ఇక్కడైతే నేను ఎప్పుడు కొనలేదు. ఒక్కసారి గోంగూర పికిల్ తీసుకున్నాను, బట్ నాకు అది నచ్చలేదు. ఇక్కడ మామూలుగా మనకి గోంగూర కూడా దొరుకుతుంది ఫ్రెష్గానే, తీసుకొని మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫ్రోజన్ వెజిటేబుల్స్ మనకి ఫ్రెష్గా దొరుకుతాయి. అండ్ ఇట్లా ఫ్రోజన్గా కూడా అన్ని ప్యాక్స్ ఉంటాయి. అన్ని రకాల వెజీస్ ఇట్లా అవైలబుల్గా ఉంటాయి మనకి. నాకైతే ఇప్పుడు ములక్కాడలు కావాలి, నేను దానికోసం చూస్తున్నాను. ఇవి ఫ్రెష్వి కూడా దొరుకుతాయి మనకి, బట్ నాకు ఎప్పుడు అవి వాడిపోయినట్టుగా ఉంటాయి. సో నేను ఇలా తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను ఎప్పుడు ములక్కాడలు అయితే. ఇటు సైడ్ అన్ని రకాల ఫ్లోర్స్, ఇవన్నీ రైస్ ఫ్లోర్, శనగపిండి ఉంది. అండ్ అలాగే రాగుల పిండి, జొన్న పిండి, మనకి అన్ని రకాల పిండిలు అవైలబుల్గా ఉంటాయి. అండ్ వాటి పక్కనే ఇవన్నీ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ, అవన్నీ ఇక్కడ ఉన్నాయి.
ఇది మీట్. ఇది ఇక్కడ మనకి గోట్ మీట్ ఉంటుంది అండ్ అలాగే చికెన్ ఊరుకోడి ఉంటుంది కదా, కంట్రీ చికెన్, అది కూడా ఉంటుంది ఇక్కడ. ఇవన్నీ కూడా మన ఇండియన్ స్పైసెస్ అండ్ పప్పులు. ఇవి కారప్పొడి. నేనైతే కారప్పొడులు, స్పైసెస్ ఇలాంటివన్నీ కూడా నేను ఇండియా నుంచే తెచ్చుకుంటాను. ఇక్కడైతే నేను ఎప్పుడు కొనలేదు, బట్ మనకైతే అన్నీ దొరుకుతాయి. నాకు లవంగాలు కావాలి. ఇవైతే ప్రైస్ నాకు ఇండియాకి ఇక్కడికి సేమ్ అనిపించాయి. నేనైతే ప్రైస్ చూస్తే ఇండియాలో కూడా చాలానే ఉంది వీటికి, సో నాకు సేమ్ ప్రైస్ అనిపించింది. ఇటు సైడ్ అన్నీ కూడా రెడీమేడ్ మసాలాస్, గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా, అట్లాంటి సాంబార్ పౌడర్లు, రసం పౌడర్లు, అన్ని రకాల పౌడర్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ గరం మసాలా ఒక్కటి చూసుకుంటే చాలా ఒక 5-6 టైప్స్ బ్రాండ్స్లో అవైలబుల్గా ఉంటాయి మసాలాస్ అన్నీ కూడా. ఇవన్నీ కుకింగ్ ఆయిల్స్. కొద్దిమంది అంటే తీసుకుంటారు ఇక్కడ ఆయిల్స్, బట్ మేమైతే బయటనే తీసుకుంటాము కుకింగ్ ఆయిల్స్ అన్నీ కూడా. అండ్ ఇవి వచ్చేసి వెజిటేబుల్స్. అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఉన్నాయి అండ్ అన్ని రకాల వెజిటేబుల్స్ దొరుకుతాయి మనకి. నేను ఆల్రెడీ వెజిటేబుల్ ప్రైజెస్ మీద ఒక వీడియో చేశాను, సో మీకు ప్రైస్ కూడా ఐడియానే ఉండుంటుంది. సో నేను ఇక్కడ అందుకని ప్రైజెస్ ఏమీ మెన్షన్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. ఇది చూసారా, మెయింటైన్ 6 feet డిస్టెన్స్ అని చెప్పేసి, ఇది కూడా కామన్గా కనిపిస్తుంది ఈ మధ్యన కరోనా ఎఫెక్ట్ వల్ల. అండ్ ఇది వచ్చేసి జామకాయ. ఇది $3 LB, అంటే మనకి దాదాపు 220 రూపీస్ అట్లా పడుతుంది అరకిలోకి. వీళ్ళు మనకి ప్రతి వాళ్ళకి ఫేస్బుక్ పేజ్ అనేది మెయింటైన్ చేస్తారు. అవి రాగానే మనకి అందులో మెసేజ్ పెట్టేసుకుంటే ఆ రోజు వెళ్తే మనకి ఫ్రెష్గా ఉంటాయి వెజిటేబుల్స్. లేదు కొంచెం లేట్గా వెళ్ళామంటే అన్నీ వాడిపోయినవి దొరుకుతాయి. ఈ ర్యాక్ మాత్రం మీరు ఇంట్రెస్టింగ్గా చూడాల్సిన ర్యాక్ అన్నమాట. అన్నీ ఇండియన్కి అంటే మన ఇండియాలో దొరికే సోప్స్, అన్ని షాంపూస్, కొద్దిమంది పేస్ట్, అవన్నీ కొన్ని అలవాటు పడిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అన్ని రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి. అండ్ పూజకి సంబంధించి ఈవెన్ గంగా జలం కూడా దొరుకుతుంది. అన్ని రకాల అగరబత్తులు ఉంటాయి. నేను ఎప్పుడు ఈ ప్లేస్ని అంత డీటెయిల్గా చూడలేదు. అండ్ నాకు ఇది వీడియో షూట్ చేస్తుంటేనే అక్కడ గంగాజలం ఉంది, అది నేను అబ్జర్వ్ చేశాను. నేను ఇన్ని డేస్ అసలు ఆ ప్లేస్లో ఎక్కువ చూడలేదన్నమాట. అండ్ ఇక్కడ చూసారా అన్ని దేవుడి ప్రతిమలు. ఇవన్నీ కూడా రైస్ బ్యాగ్స్, మామూలు సోనా మసూరి రైస్, బాస్మతి రైస్, ఇడ్లీ రైస్, ఇట్లా అన్ని రకాల రైస్. అండ్ అన్నీ కూడా 20 LB ప్యాక్లో దొరుకుతాయి. అంటే దాదాపు మనకి 10 kgsలో అవైలబుల్గా ఉంటాయి అన్ని ప్యాక్స్. ఇక్కడ చూడండి, ఫెయిర్ అండ్ లవ్లీ, ఫెయిర్ ఎవర్, అన్నీ మన షాంపూస్, స్టిక్కర్స్. ఈ ర్యాక్ చూస్తే మనకి ఇండియాలో, నిజంగా ఇండియాలో షాపింగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది.
ఇవన్నీ మన కుకింగ్కి సంబంధించిన స్పూన్స్, ప్యాన్స్, బకెట్ చూడండి, బకెట్ కూడా ఉంది. ఇన్ కేస్ మనము ఇండియా నుంచి ఏదైనా తెచ్చుకోవడం మర్చిపోయినా, లేకపోతే మనకి సడన్గా ఏదైనా కావాలి అనిపిస్తే మాత్రము దొరికిపోతాయి. బట్ ప్రైజీ ఉంటాయి, కొంచెము ప్రైస్ ఎక్కువ ఉంటాయి. మనకి మ్యాటర్ కాదు అనుకుంటే ఇక్కడ తీసేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ చాలామంది ఇవన్నీ కూడా మనము ఇండియా వెళ్తూ ఉంటాం కదా, ఇండియా నుంచే తెచ్చేసుకుంటాము. ఇవి కుకింగ్కి మట్టి పాత్రలు పెట్టారు. ఇదొకటి గుడ్ థింగ్ అన్నమాట. మనకి ఆన్లైన్లో అట్లా ఆర్డర్ చేసుకున్నా అక్కడ కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది. అండ్ సేఫ్టీ కూడా ఉండదు కదా, మళ్ళీ అది వచ్చి అది పగిలిపోయి అవన్నీ ఇష్యూస్ కన్నా ఇక్కడ తీసుకోవడం బెటర్గా ఉంటుంది. మనకి నిజంగా కుకింగ్కి అట్లా మట్టి పాత్రలు ఏవైనా కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన ఇండియన్ స్నాక్స్, అలాగే టిఫిన్స్, లంచ్ ఐటమ్స్ అన్నీ పక్కన రెస్టారెంట్ ఉంది అటాచ్డ్. నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించట్లేదు. బట్ మనకి ఇండియన్ ఫుడ్ ఏదైనా కావాలనుకున్నా కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఇండియన్ కుకీస్, బిస్కెట్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది మ్యాంగో పల్ప్, మనము ఐస్ క్రీమ్స్లో దాంట్లో యూజ్ చేసుకోవడానికి. అండ్ మ్యాంగో లస్సీ ఉంటుంది కదా, దానికోసము ఇది వాడుకోవచ్చు, బాగుంటుంది. సో నా షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ నేను ఇక్కడ గుడ్ డే కుకీస్ తీసుకుంటున్నాను. ఇవైతే మా పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ ఇండియాలో ప్రైస్ ఎంత ఉంటుందో నాకు ఇప్పుడైతే గుర్తులేదు. బట్ ఇక్కడ ఒక ప్యాకెట్ వచ్చేసి 45 రూపీస్ అలా పడుతుంది, అంటే 60 సెంట్స్ ఒక ప్యాక్ ఉంటుంది. సో మరి నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం సంధ్యా సమయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.